We do not know how many of you are having family prayers in your homes. మీ కుటుంబాలలో మీ ఇళ్లలో ఎంతమంది కుటుంబ ప్రార్థన కలిగి ఉందో నాకు తెలియదు కానీ Family prayer is very important, dearly beloved, these days. ప్రియమైన వారలారా, ఈ దినాలలో కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. This is the Lord's divine plan for us. ఇది మన ఎడల దేవుని యొక్క దైవికమైన ప్రణాళిక. There are many problems among the families these days. ఈ దినాలలో కుటుంబాలలో ఎన్నో సమస్యలున్నాయి. Many Christian families are breaking also. ఎన్నో క్రైస్తవ కుటుంబాలు విడిపోతున్నాయి కూడా. What is the reason for that? దానికి కారణం ఏమిటి? They are not having family prayer. వారు కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం లేదు. And I have myself come across certain couples and families. Problems have been there, and the reason for that was they are not having family prayer. నేను కొంతమంది దంపతులను తర్వాత కొన్ని కుటుంబాలను నేను వారితో మాట్లాడుతూ వచ్చినప్పుడు వారి కుటుంబాలలో ఉన్న సమస్యలకు కారణం ఏంటి అని గ్రహించానంటే వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదు. There is a saying one man of God said, ఒక దైవజనుడు ఈ రీతిగా చెప్పాడు, a family that prays together lives together. ఏ ప్రార్థన అయితే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో వారు కలిసి జీవిస్తారు. And the family that does not pray will surely break. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థించదో అది తప్పకుండా విడిపోతుంది అని So చెప్పాడు. let us give importance and prominence for family prayer. కాబట్టి మనము కుటుంబ ప్రార్థనకు మన జీవితంలో ప్రాముఖ్యతనిద్దాం. However busy we may be, ఎంత మనము బిజీగా ఉన్నా sacrifice your sleep also మన నిద్రను త్యాగం చేసి కూడా and gather together as a family for